ఈరోజు నేను చామగడ్డ, ఎండు చేపల కర్రీ అయితే చేస్తున్నాను. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ అయితే చేసేయండి. మా సైడ్ చామగడ్డలని చామగడ్డ అంటారు. మీ సైడు చామగడ్డలని ఏమంటారో కూడా కామెంట్ అయితే చేసేయండి. ముందుగా చామగడ్డలని బాగా వాష్ చేసుకొని, అందులో కొన్ని వాటర్ వేసుకొని బాయిల్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడవగానే పసుపు వేసి అందులోనే వాష్ చేసుకున్న ఎండు చేపలు అనేది వేసాను. ఈ ఎండు చేపలు మా సైడు తాటాకు చేపలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి. ఈ చేపలు ఎక్కువ ఫ్రై చేసుకోవాలని అవసరం లేదు. లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. ఎందుకంటే మనం పులుసులో వేస్తాం కాబట్టి చేపలు ఇరిగిపోవచ్చు. అందుకని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడవగానే పోపు దినుసులు వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం మగ్గితే చాలు. ఎందుకంటే కర్రీలోకి ఇలా మగ్గిన ఆనియన్సే బాగుంటాయి. బ్రౌన్ కలర్ వస్తే అంత బాగుండదు. సో, కొంచెం మగ్గడానికి కొంచెం పసుపు వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఆనియన్స్ ఇలా కలర్ వచ్చిన తర్వాత టమోటా అనేది ప్యూరీ చేసుకున్నాను, అది వేసేయాలి. మీరు టమోటోస్ చిన్న చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. టొమాటో ప్యూరీని ఇలా బాగా మిక్స్ చేసుకునేసి అది కొంచెం మగ్గనివ్వాలి. ప్లేట్ పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. టమాటో ప్యూరీ అనేది గట్టిపడేదాకా. టమాటో ప్యూరీ ఇలా గట్టిపడిన తర్వాత ఇంకొంచెం మూత పెట్టి ఇంకొంచెం మగ్గిన తర్వాత పచ్చివాసన అనేది పోతుంది. ఇందులో నేను స్పైసెస్ అయితే ధనియాల పొడి, కారం, గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. మీకు మసాలా కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను. ఇందులో పులుపు అయితే చింతపండు అయితే యాడ్ చేస్తున్నా. మెయిన్ ఇందులో చింతపండు పులుసే టేస్ట్. మనం ముందుగా బాయిల్ చేసుకున్న చామగడ్డలని తోలు తీసి కట్ చేసుకొని ఇందులో యాడ్ చేశాను. రుచికి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. చామగడ్డలు వేసిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసాం కదా. సో, చామగడ్డలు చింతపండు పులుసు బాగా పట్టుకోవడానికి ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలి. కొన్ని వాటర్ వేసి చామగడ్డలని ఇలాగే మగ్గనిస్తాము. సో, ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఎండు చేపలు అనేది యాడ్ చేయొచ్చు. సో, ఇలా మూత పెట్టేసి కొంచెం ఆగి ఇలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతుండగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు. సో, అవి కూడా యాడ్ చేసేద్దాము. ఎండు చేపలు వేసిన తర్వాత కూడా కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. ఎండు చేపల టేస్ట్ అనేది సేమ్ చేపల టేస్ట్ లాగే ఉంటుంది ఇది. సో, టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ బయటకు వచ్చేసినాక సో, పైన జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఇందులోనే లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకునేసి ఇంకా దింపుకునేయడమే. సో, చామగడ్డ ఎండు చేపల కర్రీ అయితే రెడీ. సో, వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ మస్తు ఉంటుంది.